నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి సాకే శైలజనాథ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన వైఎస్ జగన్. ప్రజాస్వామ్య రాజకీయాలకు వైసీపీ పనికిరాదు విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్. భారతదేశ పౌరులను ట్రంప్ తరిమేస్తుంటే ప్రధాని మోదీ ఏం చేస్తున్నారు? ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ధ్వజం. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం. కాంగ్రెస్ ని చీల్చి చెండాడిన ప్రధాని మోదీ. మాజీ మంత్రి సాకే శైలజనాథ్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలోకి చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి వైఎస్ జగన్ ఆహ్వానించారు. శైలజనాథ్తో పాటు ఏఐసీసీ మెంబర్, అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా శైలజనాథ్ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధమన్నారు. ప్రజల తరపున వైసీపీ పోరాడుతుందన్నారు. వైఎస్ జగన్ రాజకీయ విధానాలు నచ్చడం వల్లే వైసీపీలో చేరారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను అవలంబిస్తుందని, ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చడం లేదని ఆయన ధ్వజమెత్తారు. వారి నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాటం కోసం ఈ రోజున నిర్ణయించుకున్నాం. ఈ రోజున సూపర్ 6 అమలు చేయకపోవడం, అట్లాగే మెడికల్ కాలేజెస్ని అసలు టెరిషరీ మెడికల్ కేర్ అన్నది గ్రామీణ ప్రాంతాలకు కూడా అంది, ప్రతి జిల్లాలో కూడా గవర్నమెంట్ పక్షాన అందే కార్యక్రమాన్ని లేకుండా చేసే ప్రక్రియ కానీ, అట్లాగే అక్కడ పేద పేదలకు సీట్లు రావాలి. అక్కడ 50% సీట్లు లాగా ప్రైవేట్కి ఇచ్చేస్తే కొండం లక్షల రూపాయలతో కొండం కష్టమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేము ఫస్ట్ నుంచి కూడా మాట చెప్తా ఉన్నాం. అట్లాగే ఎడ్యుకేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఆ గవర్నమెంట్లో చేసిన అనేకమైన ఎడ్యుకేషన్ ఉంటే ముందుకెళ్తారనే ఒక భావనను కూడా ప్రజలకు తీసుకొచ్చిన టైంలో దీన్ని కూడా ఇంకో విధంగా ఆలోచించే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. చివరికి రోడ్లు కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టి మన జేబుల్ని కాల్చే ప్రయత్నం చూస్తూ ఉన్నాం. అన్నిటికీ మించి నేను ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. ఆ రోజున ఏదో ఇబ్బంది పడ్డామనుకుంటే అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా చేయడం అనేది ప్రభుత్వ పక్షాన ఉండాలా. అట్లా కూడా కక్షపూరితమైన ధోరణి దేవుడికి మంచిది కాదు ఇది అన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాను. సో ఈ రోజున ప్రజల సంక్షేమానికి, రాష్ట్రం సంక్షేమానికి, రాష్ట్రం బలోపేతానికి కూటమి ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తూ ఉందని నమ్ముతా ఉన్నాం. దాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవడం కోసం అనంతపురం జిల్లాలో దాన్ని గట్టిగా పనిచేస్తాం. అట్లాగే రాయలసీమలో కూడా పనిచేస్తాం. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో రైతుల యొక్క, అక్కడ ఉన్న ప్రజల యొక్క కష్టాలని తీర్చడం కోసం మా వంతు కార్యక్రమాన్ని పెద్దల సహకారంతో చేస్తాం. శైలజనాథ్ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చేరడం జరిగింది. ఆయన కూడా ఆహ్వానిస్తూ జిల్లా తరఫున కూడా, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు చాలామంది కూడా ఈ రాష్ట్రంలో ఈ కూటమి అనుసరిస్తున్న ధోరణులు మరీ ముఖ్యంగా వారి యొక్క అవకాశవాదం, ఎన్నికల సమయంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మేము మారిపోయినాము, తప్పకుండా కూడా ఈరోజు ఏదైతే మేము హామీలు ఇస్తున్నామో హామీలు అమలు పరిచేదే కాకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తామని చెప్పేసి ఈ 8 మాసాల్లో కూడా ఎక్కడగానే లేకుండా కేవలం అవకాశవాదమే వారి యొక్క, అంటే తన యొక్క నిజస్వరూపాన్ని సహజ ధోరణిలోనే ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో పోతున్న దానికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్రంలో ఈ కూటమి యొక్క వారు అనుసరణ ధోరణికి వ్యతిరేకంగా పోరాడేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలో అని చెప్పేసి నమ్మే ఈరోజు శైలజనాథ్ గారు కూడా మాజీ పిసిసి అధ్యక్షులు కానీ, మాజీ మంత్రులు కానీ తీసుకుని వచ్చి పార్టీకి రాజీనామా చేసి మా పార్టీలో జగన్మోహన్ గారి నాయకత్వంలో కూడా చేరారు. అంతా కూడా అందరూ కలిసి సమన్వయం చేసుకొని పోతాం. ఇక్కడ ఎవరు అభ్యర్థులు అవన్నీ ఏం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి, ఎన్నికలు ఇప్పుడేం లేవు, ఇంకా 4 సంవత్సరాలు పైబడి కూడా ఉండే, దాని గురించి మేము ఆలోచన చేయలేదు ఎప్పుడు. కానీ కేవలం ఒక రాజకీయ పార్టీ అయినా కానీ ఓ రుచి చేయడం అంటే కేవలం ఎన్నికలు దృష్టిలో పెట్టుకోను, లేకపోతే పార్టీని మాత్రమే దృష్టిలో పెట్టుకోతే చేయలేదు. మేమంతా కూడా కొన్ని ప్రజాస్వామ్యంలో సమస్యలపైన ఆ ప్రాంత యొక్క అభివృద్ధి కావచ్చు, లేకపోతే ఏ పార్టీ అనేది కూడా సమస్య తీసుకొని పోవచ్చు. మేము కొన్ని సిద్ధాంతాలతో ఉన్నవాళ్ళం మొదటి నుంచి కూడా. ఆ సిద్ధాంతాలు అనేది కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొని ఆ సిద్ధాంత పరంగా కానీ, లేకుంటే పూర్ పాలసీస్ దాని తోడు వెనకబడిన ప్రాంతాలను కూడా అభివృద్ధి పరిచే దాంట్లో ఇవన్నీ కూడా తీసుకొని పోయేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలోనే పూర్తిగా కూడా నమ్మినలో అట్లా పోతాం. కానీ ఇప్పటి నుంచి కూడా మేము ఏదో పదవుల కోసమో దానికోసమో చేరే వాళ్ళందరూ కూడా పదవుల కోసం మాత్రం కాదు, అందరూ కలిసి
ప్రజాస్వామ్య రాజకీయాలకు వైసీపీ పనికిరాదని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర్ ప్రసాద్ విమర్శించారు. ప్రజలు ఇప్పటికే ఆ పార్టీపై అనర్హత వేటు వేసి అధికారానికి దూరం పెట్టారన్నారు. జగన్ ఓటమి నుంచి బయటపడలేక ఏదేదో మాట్లాడుతున్నారని, సరైన వద్దుని సంప్రదిస్తే మంచిదని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వర్గీకరణ సమస్యకి ఒక పరిష్కారం, ఒక ముగింపు పలికినందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆ కమిటీ రిపోర్ట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఇటు బీసీ జనాభా లెక్కల్ని, ఇటు వర్గీకరణకి ఒక ముగింపు పలికినందుకు వాళ్ళకు ధన్యవాదాలు. మోడీ గారికి కూడా, అంటే బీజేపీ పార్టీకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వర్గీకరణను సపోర్ట్ చేసిన, హృదయపూర్తిగా సపోర్ట్ చేసిన సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బీజేపీ అన్ని పార్టీలకి, తెలుగుదేశానికి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మధ్యనే లండన్ వెళ్ళి వచ్చాడు. ఇంకా జెట్ ల్యాగ్ తగ్గినట్లేదు. ఆ జెట్ ల్యాగ్ వల్ల అక్కడ వాతావరణం, ఇక్కడ వాతావరణం సూగా అడ్జస్ట్ కాలే ఆయనకి. ఆ నిద్ర సరిగా పట్టక కలవరింతలు వస్తూ ఉన్నాయి ఆయనకి. ఇంకా తనే ముఖ్యమంత్రిగా ఉన్నట్టు, ముఖ్యమంత్రి కాబోతున్నట్టు, తను ఈ రాష్ట్రాన్ని అంతా సర్వనాశనం చేయబోతున్నట్టు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని కుప్పగొల్చబోతున్నట్టు, అమరావతిని నాశనం చేయబోతున్నట్టు, మళ్ళీ నేను ముఖ్యమంత్రి కాబోతున్నాను, 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాను, నా వెంట్రుక బీకలేరు, 2-0 ఎలా ఉంటాడో చూడండి, ఇవన్నీ పిచ్చి కూతలు కూస్తూ ఉన్నాడు. బహుశా జెట్ ల్యాగ్ తగ్గినట్లేదు ఆయనకి. విదేశాల్లో 2 నెలలు ఉండొచ్చాడు కదా, ఇంకా జెట్ ల్యాగ్ నుంచి బయటపడినట్లేదు ఆయన. వెంటనే డాక్టర్లని కలిసి సరైన వైద్య చికిత్స చేసుకోవాలని. రాజకీయాల్లో సంచలనాలకు మారుపేరుగా నిలిచే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ ప్రజలను తరిమేస్తుండటంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్రమ వలసదారులను భారత్కు తరలించిన నేపథ్యంలో వారి కాళ్లు చేతులు కట్టేసి తీసుకురావడంపై మండిపడ్డారు. వాళ్లేమైనా ఉగ్రవాదులా అని ప్రశ్నించారు. ఇంత జరుగుతుంటే ప్రధాని ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ అమెరికా పర్యటన రద్దు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. మనం చాలు, 15 కోట్ల మంది ఉన్నాం. ఒక్కొక్కరు 10 మందిని రీచ్ అయితే చాలు. స్టెప్ నెంబర్ 1 ఏం చేయాలి? KAPAL.orgలో మీకు తెలిసిన బంధువులందరినీ, మిత్రులందరినీ, అమెరికాలో ఉన్న వాళ్ళందరినీ ₹1 ఏం పెట్టకండి, డొనేషన్ ఏం అడగట్లా, ఫ్రీగా మీ పేరు, మీ అడ్రస్, మీది, మీకు సహాయం కావాలన్న అందరూ జాయిన్ అయిపోండి. మీకు అన్యాయం జరిగిందన్న వాళ్ళందరూ జాయిన్ అయిపోండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు అమెరికన్ వీసా ఉండి ఓవర్ స్టే చేస్తే దానికి చట్టం ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేయండి ఒక్క సెంటెన్స్లో. దాన్ని లీగల్ ఎలా చేయాలో నేను చూసుకుంటా. 3, మీరు ఇండియన్స్ అయి భారతదేశంలో నుండి అమెరికా వెళ్ళి అక్కడ పిల్లలు పుట్టారు అంటే అక్కడ సిటిజన్స్, వాళ్ళని ట్రంప్ పంపడానికి పవర్స్ లేవు. ఆర్టికల్ 14 బిల్ ఆఫ్ రైట్స్ ప్రకారం అక్కడ వాళ్ళు సిటిజన్స్. ఇప్పుడు ట్రంప్ తెచ్చిన చట్టం 66%, 2/3 కాంగ్రెస్ సెనెట్ అప్రూవ్ చేయాలి. చేయరు. ఆ బాధ్యత నాది అని చెప్పాను. వాళ్ళు చేయరు. ట్రంప్ ఓడిపోతాడు. ఎప్పుడు? మీకు హెల్ప్ కావాలంటే నేను ఫ్రీగా హెల్ప్ చేస్తాను అంటున్నాను. 4, అవసరమైతే ఎక్కడ ధర్నా ఎప్పుడు పెట్టాలి అన్నది ముందు మీరు జాయిన్ అయితే, నా హెల్ప్ కావాలంటే ఈడి దగ్గరికి ఆడి దగ్గరికి వెళ్ళి మొన్న ఒకరు వెళ్ళారు, మేము లోకేష్ దగ్గరికి వెళ్ళామండి. లోకేష్ ఏమి హెల్ప్ చేస్తాడు? వాళ్ళు దాచుకోడు, దోచుకోడు, కాపాడుకోడు, విదేశీ కంపెనీలు పెట్టుకోడు, వాళ్ళ నాన్న నేర్పిన విద్య ఆయనకి. ఈ రాజకీయ నాయకులు ఎవడైనా సరే పేర్లు పెట్టను నేను, అందరూ అవినీతి పరులే. 1000 కోట్లు, లక్షల కోట్లు దోచుకున్న వాళ్ళని జగన్ చంద్రబాబుని తిట్టడం, చంద్రబాబు జగన్ తిట్టడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్తోడు కనుక 1000 కోట్లు దోచుకుంటున్నాడట. వాళ్ళతో పాటు నేర్చుకుంటున్నాడు. ఎందుకంటే అన్నీ ప్రయత్నించాడు, అన్నిట్లో ఫెయిల్ అయిపోయాడు. నేను క్రిస్టియన్ అన్నాడు, నేను దళితుల అమ్మాయి, నా భార్య ఇది అన్నాడు. ఇప్పుడు అన్నీ అయి నేను సనాతన ధర్మం అంటాడు. మళ్ళీ అలాంటి పేరు పెట్టుకుంటారు కొంతమంది. రండి, కలిసి పోరాడుదాం, రాష్ట్రాన్ని కాపాడుదాం, దేశాన్ని కాపాడుదాం. తెలంగాణ నేను ఎందుకు కాపాడలేకపోతున్నాను? ఇప్పుడు
వాళ్ళు నన్ను అడ్డుకుంటున్నారు. ఎవరు? ఈ రాజకీయ నాయకులు, ఈ చంద్రబాబు నాయుడు, ఈ రేవంత్ రెడ్డి, ఈ నరేంద్ర మోదీ, ఈ కేసీఆర్, ఈ జగన్మోహన్ రెడ్డి. మొన్నటి వరకు అడ్డుకోవడం ఎందుకు? ఇప్పుడే నాకు కలిస్తే ఎంత బాగుంటుంది. అరే నేను ఇంత మద్దతు ఇస్తున్నానే జగన్ని, వైసీపీని కాపాడడానికి అపోజిషన్ అని. పిలవాలా జగన్మోహన్ రెడ్డి? కలవాలా? ఈరోజు అమిత్ షా కలుస్తాడే, రోజు తిడుతున్న మోదీ కలుస్తాడే. నిన్న మాట్లాడారే పెద్దలు, ఢిల్లీ పెద్దలు. నేను దేశం కొరకు, దేవుడి తరపున మీ కొరకు పోరాటం చేస్తున్నా ఫ్రీగా, నా డబ్బులు ఖర్చుతో, ₹1 మీ దగ్గర తీసుకోకుండా. అందుకనే తెలంగాణ గ్రామ సర్పంచులారా, స్టూడెంట్లారా, థ్యాంక్ యూ. చంద్రబాబు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు పోరాడతామన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి చంద్రబాబు సీఎం అయిన తర్వాత కేంద్రం నుంచి ఆర్థిక సాయం తగ్గిందని, ఈ విషయాన్ని ఆర్థిక శాఖ అధికారులు చెప్పారన్నారు. రాష్ట్రానికి నష్టం జరుగుతున్నా కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వాన్ని పొగిడే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఉన్నత వర్గాలకు కూటమి ప్రభుత్వం దోచిపెడుతుందని, తక్షణం రద్దు చేసిన వారందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 26 జిల్లాల్లో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఎవరైతే అర్హులైన పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రభుత్వం దృష్టికి అర్జీలు సమర్పించే కార్యక్రమాన్ని చేపట్టాం. ఎందుకంటే ఎన్నికల సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉంటూ ఆయన చాలా స్పష్టంగా ఎన్నికల వాగ్దానం చేయడం జరిగింది. ప్రతి పేదవాడికి, అర్హులైన వారందరికీ కూడా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలం ఇస్తాం, ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 మాసాల అనంతరం ఈ ఇష్యూను టేకప్ చేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అట్లు కాకుండా ఇవాళ కొత్తగా ఇచ్చిన జీవోలో గతంలో ఎవరికైతే ఇంటి పట్టా ఇచ్చారో వాళ్ళందరికీ ఇవ్వమంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 32 లక్షల మందికి ఇంటి పట్టాలు ఇచ్చినట్లుగా ఇవాళ కంప్యూటర్లో లెక్కలు ఉన్నాయి. కాబట్టి ఏమంటే ఇంకా వీళ్ళందరూ మీ పేర్లు కంప్యూటర్లో ఉన్నాయి కాబట్టి మీకు మళ్ళీ ఇవ్వమంటే, ఇంకా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా అదనంగా ఇచ్చేది ఏమి ఉండదు. హళ్ళికి హళ్ళి, సున్నకు సున్నా తప్ప మరొకటి ఉండదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, 1 సెంటు పట్టాలంతా కూడా రద్దు చేయాలి, అందరికి కూడా పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలి, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలి, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఆ రకంగా ప్రభుత్వం దృష్టికి తేవడానికే ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. 26 జిల్లాల్లో కూడా ఇవాళ ప్రభుత్వానికి అర్జీలు సమర్పించిన తర్వాత రాష్ట్ర వ్యాప్త కార్యాచరణకు కూడా మేము పూనుకుంటాం. అవసరమైతే చలో అసెంబ్లీ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతామని, ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి పేదలకు ఇవాళ ఇళ్ల స్థలాలు, ఇళ్ళు సాధించేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని మనవి చేస్తాము. ఇక రెండవ ముఖ్యమైన అంశం, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఇటీవల మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ 7 మాసాల కాలంలో 3 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేశామన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా బడ్జెట్లో మన రాష్ట్రానికి ఏం ప్రాధాన్యత ఇవ్వకపోయినా బ్రహ్మాండం, అదిగో బ్రహ్మాండం, ఇదిగో బ్రహ్మాండం అని ఆయన కూడా పొగుడుతూ ఉన్నాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా పొగిడే పనిలోనే ఉన్నాడు. కానీ తీరా లెక్కలు చూసి ఇవాళ తేలిందేమంటే, ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి 2023-24 సంవత్సరం కంటే 2024-25 సంవత్సరంలో దాదాపు 3,380 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం తగ్గింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇవాళ ఆర్థిక సహాయం తగ్గిందని చెప్పి సాక్షాత్తు ఆర్థిక శాఖ అధికారులు మొన్న ముఖ్యమంత్రి గారి సమీక్షా సమావేశంలో వెల్లడించడం జరిగింది. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, మనకి 2024-25 సంవత్సరంలో మనకి ఎంత కేంద్రం సహాయం వచ్చింది, అంతకుముందు మనకి ఎంత వచ్చింది, వీటన్నిటిపైన శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే 2023-24లో 59,000 కోట్ల రూపాయలు కేంద్ర నిధులు వస్తే ఈ సంవత్సరం దానికంటే 3,300 కోట్ల రూపాయలు తక్కువ వచ్చిందని చెప్పి మాకున్న సమాచారం. ఏదైతే బీజేపీ మంత్రి సత్యకుమార్ గారు ఉన్నారో ఆ ఆరోగ్య శాఖకు ₹1 కూడా విడుదల కాలేదు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం పైన ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. అందుకోసం అతిపెద్ద మెజార్టీతో, రాష్ట్ర చరిత్రలో ఏనాడు లేనంత పెద్ద మెజార్టీతో వాళ్ళని గెలిపించారు. కాబట్టి గవర్నమెంట్ వెంటనే దీనికి పూనుకోవాలి, గవర్నమెంట్ ఇచ్చిన జీవోను సవరించాలి. గతంలో ఎవరికైతే సెంట్ ఇచ్చామో వాళ్ళకి ఇవ్వమంటే ఇంకెవరున్నారు? మిగిలిపోయిన వాళ్ళు ఎవరు లేరు.
దాదాపు అందరి పేర్లు ఉన్నాయి తాలూకా ఆఫీస్లో. కాబట్టి ఏమంటే మేము అందరిని కూడా మార్చమని అడుగుతాను. మార్చి అందరికీ 2 సెంట్లు ఇవ్వాలని కోరుతాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.